హాయ్ అందరికీ నమస్కారం. మహాభారతంలోని కచుని, దేవయాని కథ గురించి తెలుసుకుందాం. కచుడి సుకుమారత్వానికి, ఆయన ఒక మంచితనానికి శుక్రాచార్యుడు ఆయన దగ్గరికి తీసుకొని శిష్యునిగా స్వీకరించాడు. అలాగే కచుడు శుక్రాచార్యుడిని బృహస్పతి వలె సేవించాడు. ఆయనకి ప్రతిరోజు సేవలు చేసుకుంటూ ఆయన కుటీరంలో కొనసాగుతూ ఉన్నాడు. కానీ రాక్షసులకి అది నచ్చలేదు. ఎలాగైనా సరే కచుడిని చంపేయాలనుకొని ప్లాన్ వేసి ఒకసారి కచుడు ఆవులు తీసుకొని అడవికి వెళితే ఆయన్ని చంపేసి ఒక మద్ది చెట్టుకి కట్టేస్తారు. సాయంత్రం అవుతుండడంతో దేవయాని ఆశగా చూస్తూ ఉంటుంది, కచుడు ఇంకా రాలేదేంటబ్బా అని. ఆయన చనిపోయాడని దేవయానికి తెలీదు. తండ్రి దగ్గరికి వెళ్ళి, కచుడు ఇంతవరకు రాలేదు, పొద్దుపోతుంది, అసలు ఆయన ఎక్కడున్నాడు, ఏమైందో తెలియడం లేదు అని చెప్పి ఏడిస్తే అది చూసి శుక్రాచార్యుడు తట్టుకోలేక ఆయన దివ్య దృష్టితో తను ఎక్కడున్నాడో చూస్తాడు. ఆ దివ్య దృష్టితో చూడడం వల్ల కచుడు ఒక మద్ది చెట్టుకి కట్టేస్తున్నాడని తెలుసుకొని ఆయన సంజీవిని మంత్రం ఉపయోగించి కచుడిని మళ్ళీ జన్మించేలా చేస్తాడు. అలా కచుడు మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత ఇలా కాదు, ఎలాగైనా మళ్ళీ చంపేయాలని రాక్షసులు ప్లాన్ వేసి ఈసారి ఏం చేస్తారంటే అతన్ని చంపేసి అతన్ని కాల్చేసి అతని బూడిదని తీసుకువచ్చి ఒక మందులో కలిపేసి, శుక్రాచార్యుడికి మందు తాగే అలవాటు ఉంది. సో ఈ రాక్షసులు ఏం చేస్తారంటే ఆ మందుని తీసుకువచ్చి, బూడిద కలిపిన మందు తీసుకొచ్చి శుక్రాచార్యుడికి ఇస్తారు. శుక్రాచార్యుడు ఏమీ ఆలోచించకుండా ముందంటే ఇష్టం కాబట్టి తాగేస్తాడు. తాగేసిన తర్వాత ఆ మందులో ఉన్న బూడిద కచుడు కడుపులోకి వెళ్ళిపోతాడు. సరే, సాయంత్రం అయిపోయింది, పొద్దుపోయింది, కచుడు మళ్ళీ ఇంకా రాలేదు ఇంటికి. దేవయాని ఆయన మీద ఉన్న ప్రేమతో మళ్ళీ నా డాడీ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంది. శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ అతను ఇంకా రాలేదు ఏమిటి అని అడుగుతుంది. శుక్రాచార్యుడు అంటాడు, అతను మన దగ్గర ఉండడం వల్ల అసురులు, గాంధర్వులు అతను చంపాలనుకుంటున్నారు. అతన్ని చంపేసినా అతనికి మంచి గతులు అంటే స్వర్గానికి వెళ్తాడు. నువ్వెందుకు బాధపడుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు దేవయాని ఏం చెప్తుందంటే, అతను చాలా మంచివాడు, అతను చావడం నాకు ఇష్టం లేదు, అతను ఎక్కడున్నాడో ఒకసారి నువ్వు చూడవచ్చు కదా అని అంటాడు. అప్పుడు శుక్రాచార్యుడు ఆయన జ్ఞానంతో లోకమంతా చూస్తే ఎక్కడా కనిపించడు. కానీ చివరికి ఆయన తెలుసుకున్నది ఏమిటంటే ఆయన కడుపులోనే ఆయన ఉన్నాడని తెలుసుకుంటాడు. ఆ తర్వాత కచుడికి తన కడుపులో ప్రాణం పోస్తాడు. కచుడు శుక్రాచార్యుని ప్రార్థిస్తాడు, స్వామి, నేను బయటికి వచ్చే మార్గాన్ని నాకు చూపించు అని అడగగా అప్పుడు శుక్రాచార్యుడు చెప్తాడు, నువ్వు నా పొట్ట చీల్చుకొని బయటకు వస్తే నేను చనిపోతాను. నేను చనిపోయిన తర్వాత నువ్వు సంజీవిని మంత్రం ఉపయోగించి నాకు ప్రాణాన్ని పొయ్యాలని చెప్తాడు. సరేనని అలాగే సంజీవిని మంత్రాన్ని శుక్రాచార్యుడు కచుడికి ఉపదేశిస్తాడు. తర్వాత కచుడు పొట్ట చీల్చుకొని శుక్రాచార్యుని లోపల నుంచి బయటకు వచ్చి శుక్రాచార్యుడికి తిరిగి ప్రాణాన్ని ప్రసాదిస్తాడు. ఆ తర్వాత అలా జరిగిన తర్వాత కొన్ని రోజులు అలా ఆయన సేవ చేసుకుంటూ కచుడు ఆ కుటీరంలోనే ఉంటాడు. ఇంకా స్వర్గానికి బయలుదేరాల్సిన సమయం వచ్చింది. ఆయన దగ్గర సెలవు తీసుకొని స్వర్గానికి వెళుతుండగా దేవయాని వచ్చి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నన్ను పెళ్లి చేసుకో అని కచుడికి చెప్తుంది. కచుడు ఏమంటాడంటే, మీరు నా గురువు గారి యొక్క కూతురు, అంటే నాకు చెల్లితో సమానం, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను, మీరు నా సోదరితో సమానం, అంటే నేను నిన్ను ఇష్టపడ్డాను, నన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని అంటుంది. ఈయన ఒప్పుకోడు. అప్పుడు దేవయాని ఏం చేస్తుందంటే కచునికి శాపం పెడుతుంది, నువ్వు నేర్చుకున్న సంజీవిని మంత్రం అసలు నీకు అసలు ఉపయోగపడదని చెప్తుంది. అప్పుడు ఆయన అంటాడు, నాకు ఉపయోగపడిపోయినా పర్వాలేదు, నేను 10 మందికి నేర్పిస్తాను, ఆ 10 మంది ఉపయోగించుకుంటారు అని చెప్తుంది. అదేవిధంగా ఈయన తిరిగి శాపం పెడతాడు, నిన్ను బ్రాహ్మణుడుగాక పెళ్లి చేసుకోడు అని తిరిగి శాపం పెట్టి ఆయన స్వర్గానికి వెళ్ళిపోతాడు.
ఇంతటితో కచాదేవయాని కథ ముగుస్తుంది. మరొక కథతో మనం రేపు కలుసుకుందాం. అందరికీ నమస్కారం.